హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి రైతుల పరంగా ఒక వీడియోని చేస్తున్నానండి. అది ఏంటంటే అన్నదాత సుఖీభవ స్కీమ్ గురించి అండి. విషయం ఏమిటంటే అన్నదాత సుఖీభవ స్కీమ్లో రైతులు ఎక్కువ అగ్రికల్చర్ ఆఫీసులకు వెళ్ళి అడిగే ఫస్ట్ క్వశ్చన్, మేడం మా యొక్క పేరు ఉందా లేదా అని అడుగుతుంటారు. సో దానికోసమని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీ యొక్క స్టేటస్ అనేది, అంటే మీ యొక్క స్థితి అనేది, మీకు రైతు అన్నదాత సుఖీభవ అనేది మీకు పడుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మీ ఫోన్లోనే మీరు చేయొచ్చు. ఇప్పుడు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అక్కడ వచ్చేసి యూఆర్ఎల్లో అన్నదాత సుఖీభవ అని టైప్ చేయాలండి. టైప్ చేసిన తర్వాత అక్కడ పైన AP.gov. అని ఉంటుంది. అక్కడ టైప్ చేస్తే కనుక మనకి ఇట్లా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చెక్ యువర్ స్టేటస్ అని ఉంటుందండి. అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబరు ప్లస్ క్యాప్చే కనుక మీరు క్లిక్ చేస్తే కనుక మీ యొక్క స్టేటస్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్చే టైప్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి. తర్వాత మీకు మీ మీ యొక్క డీటెయిల్స్ వచ్చిన తర్వాత కూడా ఇది అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా అది కూడా తెలుస్తుందండి. సో ఈ విధంగా రైతులు మీ యొక్క స్టేటస్ని మీరు ఇంట్లో కూర్చొని లేకపోతే ఎక్కడైనా సరే టచ్ ఫోన్ ఉన్న వాళ్ళు క్లారిటీగా చూసుకోవచ్చండి. సో దానికోసం మీరు ఈ రైతు సేవా కేంద్రాలకి వెళ్ళవలసిన అవసరం అయితే లేదండి. సో అదండి విషయము. నేను వచ్చేసి నా గ్రూప్లో రైతుల గురించి కూడా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇప్పటి నుంచి నేను అప్డేట్ చేస్తుంటానండి. కాబట్టి రైతన్నలకి రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ యొక్క వీడియోని లైక్ చేయవలసిందిగా. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది, అంతమందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. తర్వాత మీకు కనుక వీడియో కొంచెమైనా విలువైనదిగా అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదన్నా, మీరు వచ్చేసి ఏం చేయాలంటే ముందు టచ్ ఫోన్ ఉన్న వాళ్ళు క్రోమ్లోకి వెళ్ళి అక్కడ అన్నదాత సుఖీభవ అని కొడితే కనుక ఫస్ట్లోనే మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి AP.gov. అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోండి అని ఒకటి చూపిస్తుంది. అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ క్లిక్ చేస్తే కనుక మీ డీటెయిల్స్ మొత్తం బయటకు వస్తాయన్నమాట. మీకు అప్రూవ్ చేశారా, రిజెక్ట్ చేశారా మొత్తం క్లారిటీగా కనిపిస్తుందండి. సో ఈ విధంగా రైతన్నలు రైతు సేవా కేంద్రాలకు వెళ్లకుండా ఒకటేసారి మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. మరియు ఇలాంటి ఇంకా కొన్ని వీడియోస్ కోసము, అప్డేట్స్ కోసము మీరు దయచేసి రైతన్నలందరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానన్నా. ఓకే అన్న, ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు అందరికీ ఈ విషయం చెప్పవలసిన అవకాశం నాకు అందించినందుకు రైతులకు ధన్యవాదాలు. ఓకే అన్న, దయచేసి ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను.